మన కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందంటారు? ఇప్పుడు దాకా ఒక పథకం కూడా రాలేదండి. మా పాపకి విద్యా దీవెన కూడా రాలా. ఇంట్లో ఎలా ఉండేదంటారు? గతంలో బాగానే ఉండేది, పథకాలు బాగా వచ్చింది. ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు కొంచెం పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటారు. ఒక సంవత్సరం అయిపోయింది, ఇక రేపు మే నెల వస్తే సంవత్సరం అయిపోయింది కదా. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి? మిగిలిన 4 సంవత్సరాలే కదా. ఇంకేం ఇప్పుడు ఇస్తారు? అంటే చూసుకుంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. సో అందుకోసం పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. వచ్చినప్పుడు ఇవ్వమనండి. ఇంకేం చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుందని కూడా అంటారు. చేయమనండి, నెమ్మదిగా చేయమనండి, అప్పటికి జగన్ వచ్చేస్తారు. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చేది గ్యాప్ అనేది వస్తుంది కదా, వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమో తెలియదండి మాకు కూడా. దాని గురించి ఏం ఆలోచించలా. నెక్స్ట్ మంత్ మే నెలలో వచ్చేసరికి మే మాసంలో తల్లికి వందనం వేస్తామని చెప్తున్నారు. దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వేసినప్పుడు మళ్ళీ రండి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను.